ఒకసారి హైదరాబాద్లో ఒక పెద్ద జబ్బు వచ్చిందట. అప్పుడు ప్రజలు ఉజ్జయినిలో అమ్మవారికి దండం పెట్టుకున్నారు. ఈ జబ్బు తగ్గితే అమ్మవారికి బోనం పెడతామని మొక్కుకున్నారు. ఆశ్చర్యంగా జబ్బు తగ్గిపోయింది. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం ప్రజలు అమ్మవారికి బోనం పెడుతున్నారు, ఆమెకు థాంక్స్ చెప్పడానికి. బోనాలు అనేది తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్లలో చేసుకునే పండగ. బోనాలు అంటే భోజనాలు అని అర్థం. అమ్మవారు మనల్ని రక్షిస్తుంది అని నమ్ముతారు. అందుకే ఆమెకు థాంక్స్ చెప్పడానికి ఈ పండగ చేస్తారు. ఈ పండగలో ఆడవాళ్లు అందంగా అలంకరించిన కుండలో బియ్యం, బెల్లం, పెరుగు, వేపాకులు వేసుకుని తలపై పెట్టుకుని గుడికి వెళ్తారు. అక్కడ అమ్మవారికి ఇవన్నీ ఇస్తారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి గుడి, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి గుడి, హరిబావులిలోని అక్కన్నామాదన్న గుడిలాంటి ముఖ్యమైన గుడిలలో ఈ పండగ జరుగుతుంది. బోనాలు రెడీ అయ్యాక అమ్మలు తలపైన పెట్టుకుని బయటికి వస్తారు. దేవుడికి గౌరవం చూపించటం కోసం కాలికి చెప్పులు లేకుండా నడుస్తారు. ఇది వాళ్ల భక్తిని చూపిస్తుంది. పోతురాజు అన్న గాడెస్ మహాకాళికి బ్రదర్. ఆయన చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్. బోనాలు ప్రొసెషన్స్లో ముందు నడుస్తూ డెవిల్ స్పిరిట్స్ని దూరం చేస్తాడు. అమ్మలు సేఫ్గా బోనాలు తీసుకువెళ్లాలని చూస్తాడు. ఆయన ప్రొటెక్షన్కి సింబల్ అండ్ స్ట్రెంగ్త్కి కూడా. లింగమనే దాంట్లో ఒక మహిళ మట్టి కొండమీద నిలబడి అమ్మవారి చెప్పాలనుకుంటున్న సందేశాలను చెప్తుంది. దీన్ని అమ్మవారి మాటలుగా నమ్ముతారు. కొన్ని గ్రామాలలో అమ్మవారిని సంతోషపెట్టడానికి జంతువులను బలిగా ఇస్తారు. చిన్ని మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చెయ్యండి, మీకు నవ్వొస్తే షేర్ చెయ్యండి. మరిన్ని చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి.